బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి అమలాపురం నియోజకవర్గం వాడలరేవు గ్రామం నుంచి 7 మత్స్యకారులు ఒక బోట్లో మరి డీప్ సీలోకి వేటకి వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళి ఈ రోజుకి సుమారు 20 రోజులు గడుస్తూ ఉంది. ఈ 20 రోజుల్లో వారి యొక్క ఆచూకీ తెలియకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర మరి ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు మేము కూడా వచ్చి వారందరికీ 20 రోజులైతే ఈ ప్రభుత్వం కేవలం ఒక 25 కేజీలు ఏదో బియ్యం ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు తప్ప మరి వేరే కార్యక్రమం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మానవతా దృక్పథంతో వారందరికీ కూడా ఈరోజు ఏదైతే నిత్యావసర సరుకులు, అదేవిధంగా బియ్యం కానీ, బట్టలు కానీ, ఇంకా వారికి కావాల్సినటువంటి నూనె, ఇతర సామాగ్రి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఇచ్చి ఎవరైతే వేటకు వెళ్ళారో వారు మరి వస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అందరికీ కూడా మరి ధైర్యం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతోంది. అట్లాగే ఏదైతే మొన్న విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం తీరు వల్ల అక్కడ 10 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి మరి యాక్సిడెంట్ జరిగితేనే అక్కడ అధికారులు స్పందించకపోవడం వల్ల అక్కడ మొన్న కూడా చాలామంది చనిపోవడం జరిగింది. మరి ఏదైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలా చేసుకున్న తర్వాతే తప్ప ఎటువంటి చర్యలు కూడా ఈ ప్రభుత్వం అక్కడ తీసుకోలేదు. అట్లాగని ఈ వాడలరేవు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఈ మిస్సింగ్ కేసు ఉందో దీనికి మరి అధికారులు అది వచ్చి కేవలం బియ్యం ఏదో ఇచ్చి వారిక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందనే మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు. మరి అలాగే ఏదైతే సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి మాట చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా 300 నాటికల్ మైల్ వరకు మేము వెళ్తున్నాం అనేటువంటి మాట హెలికాప్టర్లు పెట్టాం. అలాగే ఎవరైతే ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ వాళ్ళకి అందరికీ కూడా ఇంటిమేట్ చేశాం అనేటువంటి విషయాలు సంబంధిత అధికారులు అదేవిధంగా మంత్రులు చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క కోరిక కూడా ఏదైతే 300 నాటికల్ మైల్స్ వెళ్తున్నారో అదే కాకుండా ఇంకా అదనంగా కొంచెం ముందుకు వెళ్తే తప్పనిసరిగా మాకు ఉన్నటువంటి వారంతా కూడా మరి రికవర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. బహుశా ఈ యొక్క గాలి స్పీడ్కి అటువైపుగా ముఖ్యంగా అండమాన్ వైపుగా వెళ్ళారనేటువంటి ఆలోచనలో మేము ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా సహకరించాలని వారు చెబుతున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సెర్చింగ్ ఏరియాని ఇమీడియట్గా మరి అదనంగా ఇంకొక 300 మరి నాటికల్ మైల్స్ పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండోది ఏదైతే ఈ ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 12,000 మంది మెరైన్ ఫిషర్మెన్ ఉన్నారనేటువంటిది అంచనాగా చెబుతున్నారు. అందులో ఈ వాడలరేవు ప్రాంతంలోనే సుమారు 5,000 మంది ఇక్కడ కూడా ఉంటారనేటువంటి మాట చెబుతున్నారు. అలాగే 1985 బోట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వాస్తవంగా వీళ్ళు పరిధి దాటి డీప్ సీలోకి ఎందుకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందంటే ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ ఇతర ఆయిల్ రిగ్గులు ఇటువంటి కార్యక్రమాలు యొక్క సీలో జరుగుతున్నాయో వాటి వల్ల ఈ ఫిష్ ఈ దరిదాపుల్లో ఉండకపోవడం వల్ల వీరు వారి జీవితాన్ని పణంగా పెట్టి మరి ధైర్యంగా ఇంకా ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దూరం వెళ్ళినటువంటి తరుణంలో వారికి ట్రాన్స్పాండర్స్ మరి గత ప్రభుత్వంలో కూడా జీపీఎస్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి, కానీ కొత్తగా ట్రాన్స్పాండర్స్ వేస్తామని చెప్పారు. ఆ ట్రాన్స్పాండర్స్ వేయడంలో మరి కేవలం 25-30 ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయకుండా ఎప్పటికైనా మరి ఏదైతే ఓఎన్జీసీ గెయిల్ వాళ్ళు ఉన్నారో వారి ద్వారా చెప్పైనా ఒక ట్రాన్స్పాండర్ వచ్చి సుమారు 28,500 ఖర్చు అవుతుందని చెప్తున్నారు. వారి జీవన వృత్తికి మరి కడుపు చేత్తో పట్టుకుని ఇన్ని 100 కిలోమీటర్ల లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే మరి భూగర్భ జలాల నుంచి ఇంత నిధులన్నీ కూడా మరి తీసుకెళ్తున్నటువంటి ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ వారికి ఉన్న నిధుల నుంచి తక్షణమే కొన్నటువంటి వారందరికీ ట్రాన్స్పాండర్స్ ఉచితంగా మరి ఇచ్చే విధంగా అవసరమైతే నిధులు వారి దగ్గర తీసుకుని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగని ఏదైతే మరి అందరూ కూడా ఆశాభావంలో ఉన్నాం, ఇది మిస్సింగ్ కేసు, ఎక్కడా కూడా ఏదో అయిపోయిందనే ఆలోచనలో మేము లేవు, అందరూ కూడా మంచి ఆలోచనలో ఉన్నాం. వీలైనంత వరకు వారి గాలి యొక్క ఒత్తిడికి ఎటో ఒక వైపుకి అవసరమైతే పారాదీపో లేదో అండమానో లేకపోతే శ్రీలంక ప్రాంతాలకి మరి చేరుకుని ఉంటారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. వీలైనంత త్వరగా వాళ్ళందరూ కూడా రావాలని కోరుతున్నాం. అలాగని ప్రభుత్వం మరి మంత్రి గారు చెప్పడం డిఫెన్స్ వారికి, నేవీ వారికి, మెరైన్ వారికి అందరికీ చెప్పామని చెప్తున్నారు. మరి లోపలికి వెళ్ళి మేము చూడలా, కానీ మీ యొక్క పరిధి సెర్చింగ్ ఏరియాని ఇమీడియట్గా పెంచాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మరి ఇక్కడే మెరైన్ మరి స్టేషన్ కూడా ఉంది, దాంట్లో సుమారు 21 మంది పనిచేస్తూ ఉన్నారు. స్వతహాగా ఇక్కడ రోజు 40-50 బోట్లు డీప్ ఫిషింగ్ వెళ్తూ ఉంటే ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది మళ్ళీ వచ్చారనేటువంటి కనీసం రికార్డు రాసుకుంటే ఈ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తే కనీసం
వారు 3వ తారీఖున వెళ్ళిన వాళ్ళు కనీసం 8వ తారీఖో 10వ తారీఖో రాకపోతే దాని మీద 10వ తారీఖు నుంచి సెర్చ్ ఆపరేషన్లు కంటిన్యూ చేసుంటే ఇవాళ ఇంకా ముందుగా వారిని రికవర్ చేసుకునే అవకాశం ఉండేదేమో. మరి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ వాళ్ళు ఎవరైతే ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఈ రకంగా చేయకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరిగిందేమో అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ప్రభుత్వం సర్చింగ్ ఏరియాని ఇమీడియట్గా కూడా పెంచాలి. తద్వారా మరి ఏదైతే అండమాన్ ఇంకా ఉన్నటువంటి పారాదీప్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో కూడా కోస్ట్ గార్డ్ యొక్క గాలింపులు వారి సెర్చ్ ఏరియా కొంచెం పెంచే విధంగా మరి ప్రభుత్వం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వారి కుటుంబాలకు కూడా వారందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కేవలం ఒక 25 కేజీలు బియ్యం చేసి వెళ్ళిపోతే సరిపోదు. మేము స్వచ్ఛందంగానే అన్ని విషయాల వరకు సాయం చేసి వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా ఇతోధికంగా కనీసం ఈ కన్ఫ్యూజన్ వీడే వరకు అయినా వారి కుటుంబాలకి కొంత ఆర్థిక సాయం కూడా చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా వీటి మీద 2 రోజులకు ఒకసారి నివేదికలు తీసుకుంటూ ఉన్నారు. ఏమి జరిగింది, ఎక్కడి నుంచి వెళ్ళింది, ఏ రకంగా ఉందనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. మాతో కూడా మేము అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం, వచ్చేస్తారనేటువంటి ఆలోచనతోనే వారికి కూడా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ విషయాలన్నీ కూడా మళ్ళీ వారి దృష్టిలో పెడతాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వీరి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించకుండా మంత్రులతో సైతం కేవలం రీళ్లు మంత్రిగా వ్యవహరిస్తే తప్పనిసరిగా మరి మా సైడ్ నుంచి ఉన్న ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే ఆయన రావడానికి కూడా వెనకాడనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇందులో పార్టీలు రాజకీయాలు కాదు, వెళ్ళినటువంటి వారు మరి వెనక్కి తిరిగి రావాలనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. ఆ కుటుంబాలకి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. వల్ల సార్ ఫిషింగ్ అనేది నశించిపోయింది సార్ వాడల సముద్రంలో. అందు కారణంతో వీళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది సార్. దాని మీద మా గ్రామస్తుల్లో మా గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా గవర్నమెంట్ని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరిగింది. ఎలాగంటే సార్ మాకు 3 నెలల ఫిషింగ్ ఉంటుంది, 3 నెలల ఫిషింగ్ తర్వాత మాకు ఆదాయం ఉండదు, మాకు ఓఎన్జీసీ మాకు మత్స్యకారు కుటుంబాలన్నింటికి కూడా మాకు ఇంత ఆదాయం కూర్చి పరిస్థితి చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది సార్ మా మత్స్యకారులందరూ. అది ఇప్పటి వరకు అమల్లో లేదు సార్. అది కూడా రిగ్గులు ఉన్న ప్రాంతాల్లో అదే మా ఫిషింగ్ జోన్ యాక్చువల్గా ఇదివరకు. ఎప్పుడైతే వాళ్ళు రిగ్గులు నాటి యొక్క ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగిస్తున్నారో ఇక ఫిషర్మెన్ జీవనం అయితే మాత్రం అంతర్వేది నుండి మన ఉప్పాడ వరకు కూడా స్తంభించిపోయింది. కారణం ఏంటంటే కేవలం రిగ్గులు ఓఎన్జీసీ రిగ్గులు నాటడం వల్ల అవి నడిపించడం వల్ల వచ్చిన ప్రమాదాలకే ఇది